అది టోటల్గా మనం ఒకసారి మళ్ళీ క్లియర్గా చూద్దాం. సో ఆల్రెడీ 8 minutes అయింది, ఇంకా నేను స్టార్ట్ చేస్తాను సెషన్. సో వచ్చే వాళ్ళ కోసం ఒకసారి మెసేజ్ పెట్టండి. సో వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. సో కొంతమందికి కోస్ట్ ఇచ్చాను సార్, ఒకవేళ నా వాయిస్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే కన్నా ఇన్ఫార్మ్ చేయండి. కోస్ట్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు కదా సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ జియో లీడర్, గుడ్ మార్నింగ్. ఓకే, సో 10 minutes అవుతా ఉంది. ఎస్ ఓకే లీడర్స్, హెల్త్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవాళ టోటల్గా మ్యాగ్నెటిక్ థెరపీకి సంబంధించి మెయిన్ ఇవాళ. స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది సార్. చిన్నగా వస్తుంది సార్. చిన్న వస్తుంది సార్. ఇంతకుముందు పెద్ద వచ్చింది, మళ్ళీ చిన్నగా వస్తుంది సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఓకే సార్, క్లియర్. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే. నా వీడియో కూడా వస్తుందా? లేదు సార్, లోగో వస్తుంది. ఓకే థ్యాంక్స్ సార్. సో ప్రజెంటేషన్ కంప్లీట్ అయినాక వీడియో వస్తుంది అట్లయితే. ఎస్ సార్. ఓకే లీడర్, స్టార్ట్ చేద్దాం మరి. సో అందరికి కూడా వెల్కమ్. సో వెల్కమ్ టు ఈవ్ ఆడిటోరియం ప్రొడక్ట్ అవేర్నెస్ అండ్ బిజినెస్ మీట్. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి అనమాట. ఇప్పుడు ప్రోడక్ట్ అవేర్నెస్ టోటల్గా ఇస్తాము, అలాగే మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం ద్వారా వచ్చే బిజినెస్ ఏంటి అనేది కూడా టోటల్గా మనం సో మాట్లాడుకుందాం. నెక్స్ట్ 1 hour, ఎగ్జాక్ట్గా 1 hourలో క్లోజ్ చేద్దాం మనం టోటల్ ఇన్ఫర్మేషన్తోన. సో ఇవాళ మనం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో యాక్చువల్గా నా గురించి నేను ఇంట్రడక్షన్ చేసుకుంటే, నా పేరు వెంకటరాజు. సో వెంకటరాజు కొల్లా. సో నేను ఈ ప్రోడక్ట్ని మా అమ్మ హెల్త్ కోసం తీసుకున్నాను అనమాట యాక్చువల్గా. సో మా అమ్మకు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది నిద్ర విషయంలో. ఒక 10 సంవత్సరాలుగా సఫర్ అవుతూ ఉండే అనమాట నిద్ర ప్రాబ్లం కోసం. మందులు వేసుకుంటేనే పడుకోవాల్సి వచ్చేది, లేకుంటే లేదు. సో అలాంటి టైంలో ఈ ప్రోడక్ట్ గురించి విన్నప్పుడు తన కోసం తీసుకున్నాను. సో వాడిన తర్వాత ప్రోడక్ట్ చాలా అద్భుతమైన రిజల్ట్ కనబడింది అనమాట. మళ్ళీ నా వైఫ్ కోసం మైగ్రేన్ హెడేక్ ఉండండి, తనకు 5 సంవత్సరాలుగా సఫర్ అవుతుండే. సో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత చాలా అద్భుతమైన రిజల్ట్ అనమాట మైగ్రేన్ హెడేక్ విషయంలో మళ్ళీ. సో ఆ విధంగా నా ఇంట్లో రిజల్ట్ చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్ని ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ప్రతి ఇంటికి ఈ ప్రోడక్ట్ అవసరం అనే విషయం నాకు సబ్జెక్ట్ విన్నప్పుడే అర్థమైంది అనమాట. ప్రతి మనిషికి అవసరం ఈ రోజులలో ఈ ప్రోడక్ట్ అనేది. సో ఈవెన్ చెప్పాలంటే దేవుడు ఇచ్చిన వరం అని చెప్పొచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ మన దగ్గరికి రావడం, సో అసలు ఈ ప్రోడక్ట్ గురించి వినడమే మన అదృష్టం ఇంకా చెప్పాలంటే. సో అలాంటి ప్రోడక్ట్ కాబట్టి అందరికీ షేర్ చేయొచ్చు, అందరికీ ఇన్ఫార్మ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో సో మార్కెట్లో నాకు తెలిసిన సర్కిల్ అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను. సో కొంతమందికి నేను రీచ్ అయ్యాను అనమాట, ఎంతో మందికి చెప్పాను, బట్ కొంతమంది మాత్రం విన్నారు అన్నమాట. సో వాళ్ళ ద్వారా ఇప్పుడు దాదాపుగా ఒక 25,000 మంది ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడం జరిగిందనమాట టోటల్గా, ఏపీ అండ్ తెలంగాణ ఈవెన్ ఇండియా లెవెల్లో టోటల్గా. సో ఇప్పుడు 25,000 మంది ఫ్యామిలీస్ సో మన ప్రోడక్ట్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నారనమాట. చాలా మంది ఈవెన్ ప్రమోషన్ చేస్తూ కొన్ని వేల మందికి హెల్ప్ చేస్తున్నాం ఇప్పుడు, ఈవెన్ ఆరోగ్యం పరంగా అలాగే ఆదాయం పరంగా కూడా. కొన్ని వందల మంది ఈవెన్ మంత్లీ 1,00,000 కంటే ఎక్కువగా ఇన్కమ్ సంపాదిస్తున్నారు కూడా ఆరోగ్యంతో పాటుగా. సో అలాంటి ప్రోడక్ట్ గురించి మీరు కూడా వినబోతున్నారు ఇవాళ ఎవరైతే కొత్తగా వచ్చారో. సో అలాగే ఇవాళ ఒక డిస్క్లైమర్ అనమాట. ఇది ఏంటంటే ఏదైతే మన ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నామో ఎలాంటి గ్యారంటీ వారంటీ ఏం లేదనమాట. సో నేను వాడాను, నా ఇంట్లో మంచి రిజల్ట్ వచ్చింది. సో నా ద్వారా కొంతమందికి వాడిపించాను, వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. సో మాకు వచ్చిన రిజల్ట్స్ని మేము షేర్ చేస్తూ ఉన్నాం. సో కంపెనీ వారంటీ గ్యారంటీ ఏం లేదనమాట. సో అలాగే ఇప్పుడు ఏదైతే మన ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నామో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అనమాట. యాజ్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా మన ప్రోడక్ట్ దీన్ని ప్రమోషన్ చేస్తుంది కదా, అలాంటి ప్రోడక్ట్కి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది. సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ రావడం అంటే సో ఆషామాషి విషయం కాదనమాట. సో ఊకనే గిన్నీస్ రికార్డ్ అయితే ఇవ్వరు అనమాట. 100 కోట్లు ఇస్తామన్నా కూడా గిన్నీస్ రికార్డ్ ఎవరు ఇవ్వరు. ప్రాపర్ ఆ రికార్డ్ చేస్తే తప్ప
గిన్నిస్ రికార్డ్ ఎవరు అనమాట. సో అలాంటి ఒక రికార్డు మన కంపెనీ 70 ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ కి అలాంటి 70 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి కంపెనీ అన్నమాట ఈ బయోటోరియం మాత్రమే. సో అలాంటి గిన్నిస్ రికార్డు గురించి, అలాంటి గిన్నిస్ రికార్డ్ కొట్టిన కంపెనీ గురించి, అలాంటి గిన్నిస్ రికార్డ్ తీసుకున్న ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. అలాగే కంపెనీ ప్రొఫైల్ చూసుకుంటే మన కంపెనీ వచ్చేసి ఇండియన్ బేస్డ్ కంపెనీ అన్నమాట. సో ముంబై మన కంపెనీ వచ్చేసి మేక్ ఇన్ ఇండియా కంపెనీ, దాదాపుగా 250 కోట్ల ప్రాపర్టీ అని చెప్పొచ్చు అనమాట. సో ఇదంతా కూడా మన ఓన్ బిల్డింగ్ అనమాట. అయితే ఫస్ట్ చూపిస్తుంది హెడ్ ఆఫీస్. సో ఓన్ బిల్డింగ్, అలాగే ముంబై, ఢిల్లీలో కూడా మన ఓన్ బిల్డింగ్స్. సో రిసార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట కంపెనీ. సో టోటల్ గా ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్పొచ్చు అనమాట. 5 సంవత్సరాలుగా ఇండియాలో రన్ అవుతుంది మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో. సో డైరెక్ట్ సెల్లింగ్ కంటే ముందు కూడా దాదాపుగా 18 సంవత్సరాలుగా సో నార్మల్ గా ఒక ట్రెడిషనల్ మార్కెట్ లో కూడా కంపెనీ సో ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగిండే. సో మన కంపెనీ యొక్క మెయిన్ విజన్ వచ్చేసి ఏందనుకుంటే, సో అందరికీ ఆరోగ్యం, ఈవెన్ అందరికీ ఆదాయం కూడా. మనిషికి కావాల్సింది 2 కావాలి, ఆరోగ్యం ఉండాలి, ఆదాయం కావాలి. మన కంపెనీ యొక్క విజన్ అన్నమాట. సో ఇండియాలో అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరికీ ఆదాయం కూడా అందాలనేది కంపెనీ యొక్క విజన్. అలాగే అందరికీ ఆరోగ్యం కోసం ఫస్ట్ మాట్లాడుకుందాం మనం. సో మనకు తెలుసు అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి ఒక్కరికి తెలిసి మాట, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకుంటే ఏమీ లేనట్టే. సో కానీ ఇవాళ చూసుకుంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంది. ఆరోగ్య సమస్య లేని ఇల్లే లేదు. అది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, కాలు నొప్పులు, బ్యాక్ పెయిన్, సో ఇలాగా హార్ట్ అటాక్ కావచ్చు. ఇవాళ అతి దారుణమైన సమస్య లాగా అయిపోయిందనమాట. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో ఈ విధంగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, ఇలాగ మెడ నొప్పులు. చూసుకుంటే బాడీలో ప్రతి భాగానికి ఒక నొప్పి అనేది ఉందన్నమాట ఇవాళ మనుషులకి. సో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరైతే ఈ విధంగా సఫర్ అవుతూనే ఉన్నారనమాట. యాసిడిటీ 99% మందికి యాసిడిటీ సమస్య కూడా ఉంది. ఇవాళ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవాళ ఎంతో మంది ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. మరి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తున్నారు కామన్ గా అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, టెస్టులు చేసుకుంటున్నారు, మందులు వాడుతున్నారు. సో ఇవాళ మీరు ఇక్కడ ఇమేజ్ చూస్తూ ఉండండి అనమాట. క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుంది మీకు ఇది చూస్తే కూడా. సో ఇవాళ ఇమేజ్ చూడండి మీరు. ఇక్కడ రోజుకి 10 టాబ్లెట్లు మింగుతున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా. పొద్దున 3, మధ్యాహ్నం 3, రాత్రి 3, 9 టాబ్లెట్లు. ఇంకంతకంటే ఎక్కువ మింగే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఈ విధంగా మందులు మింగుతున్నారు. కొన్ని విషయంలో అయితే జీవితాంతం మందులు మింగాల్సి వస్తుంది. ఈవెన్ డాక్టర్లు కూడా ఇదే విషయం చెప్తారు, లైఫ్ టైం మందులు మింగాల్సిందే. షుగరు, బీపీ, థైరాయిడ్, కీళ్ళ నొప్పులుగానే ఉంటే. సో మరి ఇన్ని మందులు మింగిన ఏమైనా డబ్బు తగ్గుతున్నాయా? ఇన్ని డబ్బులు పెడుతున్నారు, ఇన్ని మందులు మింగుతున్నారు, ఏమైనా తగ్గుతున్నాయా జబ్బులు అంటే తగ్గడం లేదు. మరి ఎందుకు తగ్గడం లేదు అసలు? ఒక కింద ఫోటో కూడా ఉంది చూడండి మీరు. ఒకప్పుడు డాక్టర్ ఇట్లా ఇంత చుట్టూ తిరిగేవాడు బ్యాగ్ వేసుకొని. కానీ ఇప్పుడు హాస్పిటల్లో క్యూలు కడుతున్నారు. 100 హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట. 100 హాస్పిటల్స్ ఉన్నా కూడా, 1000 హాస్పిటల్స్ ఉన్నా కూడా హాస్పిటల్లో జనాలు నిండిపోయి ఉన్నారు. మరి ఇన్ని హాస్పిటల్ పెరిగినా, ఇంతమంది డాక్టర్లు వచ్చినా మరి జబ్బులు ఎందుకు తగ్గడం లేదు? అసలు ఏ జబ్బు అయినా సరే మనిషికి ఎందుకు వస్తుంది అనే క్వశ్చన్తోనే మన కంపెనీ తయారవ్వడం జరిగిందనమాట. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మార్కెట్లో కూడా రావడం జరిగిందని చెప్పొచ్చు. మరి ఏ జబ్బు అయినా సరే ఎందుకు వస్తుంది మనిషికి? అసలు ప్రధాన కారణం ఏంటి జబ్బు రావడానికి అని చూసుకుంటే, యాజ్ పర్ సైన్స్ ఏం చెప్తుందంటే, బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది సక్రమంగా లేకపోవడం వల్ల, ఆక్సిజన్ సరిగా లేకపోవడం వల్ల మనిషికి జబ్బులు వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగడం లేదు. ఇక్కడ ఈ బొమ్మ ఉంది చూడండి, మీకు కనబడుతుంది అక్కడ బాడీ మొత్తం కూడా. సో బ్లడ్ సర్క్యులేషన్ వ్యవస్థ అనమాట టోటల్ గా. దాదాపుగా 1,00,000 కిలోమీటర్ల పొడవైనటువంటి నరాల వ్యవస్థ ఉంటుందన్నమాట మన బాడీలో. సో ప్రతి భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారానే ఆక్సిజన్ అందుతుంది అనమాట. ఈవెన్ న్యూట్రిషన్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారానే శరీర భాగాలకు అందుతాయి. అవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. సో సక్రమంగా పనిచేయాలంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా, ఆక్సిజన్ ప్రాపర్గా అందాలి. సో మరి ఇది సక్రమంగా లేకుంటే ఏమవుతుంది బాడీలో అంటే 200 కంటే ఎక్కువ రకాల జబ్బులు వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా లేకపోవడం వల్ల 200 రకాల జబ్బులు వస్తాయి అన్నమాట. కొన్ని పేర్లు చూసుకుంటే మనం విజన్ లాస్, ల్యాక్ ఆఫ్ స్లీపింగ్, నిద్ర సమస్య ఉండడం, అలాగే గురక కొట్టడం, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, ఆర్థరైటిస్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, పెరాలిసిస్ అంటే కూడా మీరు మెయిన్గా గమనించవచ్చు అనమాట. ఒక సైడ్ టోటల్గా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడమే పెరాలిసిస్ అంటే. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగలేదంటే ఆ భాగం పనిచేయడం బంద్ చేస్తుంది. ఈవెన్ ఈ రోజుల్లో మనం వింటున్నాం అనమాట అతిపెద్ద సమస్య హార్ట్ అటాక్. మరి హార్ట్ అటాక్ అంటే ఏందని మనం మెయిన్ గా గమనిస్తే, హార్ట్ కు టోటల్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడమే, ఆక్సిజనేటెడ్ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం. వాల్స్ బ్లాక్ అయిపోతాయి అంటున్నారు కదా. వాల్స్ బ్లాక్ అయితే ఏం జరుగుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ బంద్ అయిపోతుంది. సో ఈవెన్ హార్ట్ కే కాదు, శరీరంలో ఏ భాగానికైనా బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరగడం లేదంటే ఆ భాగం పనిచేయడం బంద్ చేస్తుంది.
సో బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకుంటే బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. కాళ్ళకు చేతులకు బ్లడ్ సర్క్యులేషన్ జరగకుంటే పెరాలిసిస్ వస్తుంది. కిడ్నీకి సరిగా జరగకుంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. లివర్ కు జరగకుంటే లివర్ ప్రాబ్లం. ఏదైనా సరే బ్లడ్ సర్క్యులేషన్ జరగలేదు అంటే ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది. మరి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల ఎన్ని రకాల జబ్బులు వస్తున్నాయి కదా. మరి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎందుకు సక్రమంగా జరుగుతలేదు అనేది ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు. మరి బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు సక్రమంగా జరుగుతలేదు అంటే సో దానికి కూడా ఆన్సర్ ఉందన్నమాట. ఇవాళ మనిషి యొక్క లైఫ్ అనేది పంచభూతాలకి దూరం అయిపోయింది. పంచభూతాలకు దూరం అయ్యాము. మన లైఫ్ అంతా కూడా పంచభూతాలు అన్నమాట. ఈవెన్ మన సృష్టి కూడా పంచభూతాలు అని చెప్పొచ్చు అనమాట. సో ఈ పంచభూతాలు మనందరం చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ వస్తున్నాం అనమాట. పంచభూతాల్లో ముఖ్యమైనది ఒకటి భూమి, ఒకటి నీళ్లు, వాటర్. ఈ రెండింటి గురించి మనం ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం. మన ప్రొడక్ట్ మొత్తం కూడా ఈ రెండింటికి సంబంధించింది ఇప్పుడు ప్రజెంట్ గా. సో భూమి గురించి మాట్లాడతాం అనమాట. ఈ భూమి మీద మాత్రమే జీవజాలం అనేది ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకుంటే ఏ గ్రహం మీద కూడా మనుషులు ఉండడానికి వీలు లేదు. మనుషులు ఉండే అవకాశమే లేదు అక్కడ. 9 గ్రహాలు ఉన్నాయంట వింటూ ఉన్నాం కదా మనం. సో 9 గ్రహాలలో ఓన్లీ భూగ్రహం మీద మాత్రమే జన సంచారం ఉంది. ఈవెన్ ప్రతి జంతువు ఉంది. ఎందుకు అంటే భూమికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి, అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయస్కాంత శక్తి. ఈ రెండింటి వల్లనే భూమి మీదనే మాత్రమే జీవజాలం అనేది ఉంది. చదువుకున్నాం కూడా మనం చిన్న 8th, 9th, 10th లో సబ్జెక్ట్ కూడా గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి అనేది దాని గురించి పెద్ద సబ్జెక్ట్ ఉందన్నమాట ఫిజిక్స్ లో. అలాగే మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అయస్కాంత శక్తి, దీని గురించి కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఆల్రెడీ 8th, 9th, 10th లో చదువుకున్నారు కూడా అందరు. సో ఇవాళ ఏం జరుగుతుందంటే ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకు సక్రమంగా అందడం లేదు. యాక్చువల్ గా ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మనిషి యొక్క హార్ట్, బ్రెయిన్ పనిచేస్తాయి అన్నమాట. మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారానే పనిచేస్తుంది. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటారు, భూ అయస్కాంత శక్తి. సో ఈ అయస్కాంత శక్తి అనేది ఇవాళ మనకు సక్రమంగా అందడం లేదు. మరి ఎందుకు అందడం లేదు, ఎప్పుడు సక్రమంగా అందింది అనే క్వశ్చన్స్ మనం వేసుకుంటే మళ్ళీ ఎప్పుడైతే ఈ విధంగా మట్టి మీద ఉన్నామో మన బాడీకి అయస్కాంత శక్తి అనేది సక్రమంగా అందింది. ఒక 50-100 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేవాళ్ళం మనం, ఇట్లా మట్టి ఇళ్ళలో ఉండేవాళ్ళం అనమాట. టోటల్ గా మట్టి మీద ఉండేది మన లైఫ్ అంతా కూడా. చెప్పులు లేకుండా మట్టి మీదనే తిరిగేవాళ్ళు. ఇంటి లోపల మట్టితోనే ఉండేది, గోడలంతా మట్టితోనే ఉండేది. సో ఇల్లు లోపల కావచ్చు, రోడ్లు కావచ్చు, మొత్తం మట్టి. సో ఎప్పుడైతే మట్టి మీద మన కాళ్ళు పెట్టి తిరుగుతామో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మన బాడీకి ప్రాపర్ గా అందుతుంది. సో దాదాపుగా 8 నుంచి 12 గంటలు మట్టి మీద ఉండాలన్నమాట మనిషి. ఆ టైంలో అలా ఉన్నారు కూడా మన పెద్దలందరూ కూడా. మనం కూడా చిన్నప్పటి టైంలో ఉన్నాం. అంతకంటే ముందు చూసుకుంటే ఇంకా ఎక్కువగా మట్టితోనే మమేకమై ఉన్నారు ప్రజలందరూ కూడా. సో ఆ టైంలో చూసుకుంటే మరి చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పొచ్చు అనమాట. అందరూ కూడా 90 ఏళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారు. మట్టితో పాటుగా ఇంకా చూసుకుంటే మంచి ఫుడ్ తినేవాళ్ళు, ఆర్గానిక్ ఫుడ్ కూడా ఉండేది, మంచి నీళ్లు ఉండేవి, అలాగే మంచి గాలి ఉండేది. టోటల్ గా పంచభూతాలు అన్ని సక్రమంగా ఒక న్యాచురల్ పద్ధతులు అందినాయని చెప్పొచ్చు అనమాట మనిషికి. 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఆ టైంలో. మరి ఇప్పుడు ఏం జరిగింది పరిస్థితి అంటే చూడండి, ఇప్పుడు మన యొక్క లైఫ్ ఈ విధంగా అయిపోయింది. లక్షల కోట్ల టన్నుల ఐరన్ మన దగ్గరికి వచ్చేసింది. మొత్తం కాంక్రీట్ స్లాబ్ల మధ్యలో ఉంటున్నాం మనం. టోటల్ గా సిమెంట్ రోడ్లు అయిపోయినాయి అనమాట. కాంక్రీట్, టోటల్ గా సిమెంట్ లేదంటే తార్ రోడ్లు. ఇంటిలో కూడా బండలే అనమాట, వాకిట్లో బండలే, రోడ్లంతా సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు. చెప్పులు లేకుండా బయటికి వెళ్ళాం. సో మెయిన్ గా మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ మట్టికి దూరం అయిపోయి ఉన్నాం. మట్టికి కనెక్టివిటీ అనేది లేదు ఇప్పుడు మనిషికి. టోటల్ గా భూమి మీద ఉన్నాం అనుకుంటున్నాం కానీ కనీసం భూమికి 2 అడుగుల పైన నడుస్తూ ఉన్నాం ఇప్పుడు. అది రోడ్ల మీద అయినా సరే, ఇంట్లో అయినా సరే చెప్పులు వేసుకొని నడుస్తున్నాం అది కూడా. అలాగే మన మధ్యలో కోట్ల టన్నుల ఐరన్, మన బాడీలో కూడా 4 గ్రాముల ఐరన్ ఉంటుంది అనమాట. 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల మన బాడీలో ఐరన్ యాక్టివ్ అయి ఐరన్ ద్వారానే మన బాడీలో ఆక్సిజన్ సప్లై అనేది జరుగుతుంది. బ్లడ్ లో ఐరన్ ఉంటుంది. సో ఐరన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ ఎక్కువగా లాక్కొని లంగ్స్ లో నుంచి శరీరం మొత్తం కూడా ఎఫెక్టివ్ గా సరఫరా అనేది జరుగుతుంది అనమాట. సో దాని ద్వారా మన శరీర భాగాలకి ఆక్సిజన్ అనేది సక్రమంగా అందేదన్నమాట. అలాగే మనకు ప్రోటీన్స్ కానీ, న్యూట్రిషన్స్, విటమిన్స్ ఏవైతే మనం ఫుడ్ ద్వారా తీసుకుంటామో అవన్నీ కూడా బ్లడ్ ద్వారానే శరీర భాగంలో ఎనర్జీ అందించేటివి అనమాట, ప్రతి ఆర్గానిక్ కూడా. మరి ఇవాళ ఏమైందంటే ఆ ఎనర్జీ మనకు లేకపోవడం వల్ల, అయస్కాంత శక్తి మనకు తక్కువ అందడం వల్ల సో మన గుండె పంపింగ్ అనేది కూడా నెమ్మదిగా జరుగుతుంది అనమాట మనిషికి. సో దానివల్ల ఏమవుతుందంటే సో కరెక్ట్ గా బ్లడ్ ఫ్లో అనేది జరగదు. ఆర్గాన్స్ కి బ్లడ్ ఫ్లో సక్రమంగా లేకపోవడం వల్ల అవి మెల్లమెల్లగా డీజనరేటివ్ లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. అంటే దాని యొక్క శక్తిని కోల్పోతూ ఖరాబ్ అవుతూ వస్తున్నాయని చెప్పొచ్చు అనమాట బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా. సో మరి ఒకప్పట్లాగా మళ్ళీ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి,
ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఏం చేయాలి? మెడిసిన్ ఫ్రీ లైఫ్‌లో కూడా వెళ్ళాలి. ఇవాళ మెడిసిన్ మింగడం అనేది ఎవరికీ ఇష్టం లేదు. అయినా సరే మింగుతున్నారు బలవంతంగా అందరూ గూడా. మరి ఆన్సర్ ఏందంటే మళ్ళీ ఒకప్పటిలాగా మట్టి ఇంట్లో ఉండాలి. మట్టి మీద పడుకోవాలి. చెప్పులు లేకుండా తిరగాలి. మరి ఇవాళ సాధ్యమైతదా? మొత్తం ఇవన్నీ ఇండ్లన్నీ తీసేసి మట్టి ఇండ్లు కట్టుకోవాలి మళ్ళీ. రోడ్లన్నీ తవ్వేసి మట్టి రోడ్లేసుకోవాలి మళ్ళీ. చెప్పులు లేకుండా నడవండి అంటే ఇవాళ సాధ్యమయ్యే విషయమేనా? ఒక్కసారి ఆలోచించాలి అందరూ గూడా. కాదు అనే చెప్పొచ్చనమాట. ఇంపాసిబుల్ అని చెప్పొచ్చనమాట. ఇవాళ ఉండలేము కాబట్టి ఒక న్యాచురల్ బయోమాగ్నెటిక్ ప్రొడక్ట్స్‌ని తయారు చేయడం జరిగిందనమాట. మన సాగర్ సార్ అనమాట ఈయన 18 సంవత్సరాలుగా దీని మీద ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. యాక్చువల్‌గా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది మ్యాగ్నెటిజంకి. కానీ ప్రజల్లోకి ఎఫెక్టివ్‌గా తీసుకొచ్చిన పర్సన్ అనమాట. డాక్టర్ సాగర్ జోషి సార్. పీహెచ్‌డీ పర్సన్ అనమాట. మ్యాగ్నెటిక్ థెరపీ మీద పీహెచ్‌డీ చేయడం జరిగింది. డాక్టర్ కాదు, ఎంబీబీఎస్ డాక్టర్ కాదు సారు. పీహెచ్‌డీ పర్సన్. మ్యాగ్నెటిక్ థెరపీ మీద పీహెచ్‌డీ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా న్యాచురల్‌గా అయితే మనిషి మట్టి మీదకి వెళ్ళాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మళ్ళీ ఒకప్పటిలాగా. అలాంటి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టే అలాంటి ఒక ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ ఏదైనా కావాలి అనే దాని మీద రీసెర్చ్ చేశాడనమాట సారు. దాన్ని గాని ఈయన ఒక మంచి ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి తీసుకురావడం జరిగింది ప్రజలందరి కోసం గూడా. అది ఎలా అంటే 600 నుంచి 800 ఫీట్ల నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటారనమాట. భూమి లోపల నుంచి 800 ఫీట్ల నుంచి తీయడం జరుగుతుందనమాట మ్యాగ్నెట్స్‌ని. ఆ మ్యాగ్నెట్స్ ద్వారా ఇలాంటి ఒక మ్యాట్రెస్‌ని తయారు చేయడం జరిగింది. ఫస్ట్ ప్రొడక్ట్ అనమాట మనది బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్. న్యాచురల్ అండ్ ఒరిజినల్ బయోమాగ్నెట్స్ అనమాట. మన కంపెనీ ఇండియాలో మొట్టమొదటి పయోనీర్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. టోటల్‌గా ఒక అద్భుతమైన హెల్త్ బేస్డ్ మ్యాట్రెస్ అని చెప్పొచ్చు అనమాట. న్యాచురల్ వేలో జస్ట్ దీని మీద పడుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే సింపుల్ గా చెప్పాలంటే మట్టి మీద పడుకున్నట్టే మనం. ఈ బెడ్ లోపల ఏముంటాయంటే జస్ట్ 1/2 ఇంచ్ అంత మందం ఉంటుంది అంతే. మనం పడుకునే బెడ్ మీదనే వేసుకోవాలన్నమాట. దీనిపైన ఈ విధంగా పడుకోవాలి. ఒక బెడ్షీట్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది దీనిపైన. మరి దీంట్లో ఏముంటాయంటే సౌత్ పోల్ నార్త్ పోల్, సౌత్ పోల్ నార్త్ పోల్ అనే విధంగా మ్యాగ్నెట్స్ అమర్చబడి ఉంటాయి. దాని మీద పడుకుంటే చాలు, మట్టి మీద పడుకున్నట్టే మనిషి. మరి మట్టి మీద పడుకున్నప్పుడు ఏం జరిగేది? ఒకప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగేది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుందో ఆక్సిజన్ మంచిగా అందుతుంది. న్యూట్రిషన్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని కూడా సక్రమంగా శరీర భాగాలకు అందుతాయి. దానివల్ల మన బాడీ రిపేరింగ్ చేసుకుంటుంది అనమాట. ఏ జబ్బునైనా సరే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడం ద్వారా మన బాడీ యొక్క హీలింగ్ మెకానిజం అనేది పెరుగుతుంది అనమాట. అందువల్ల మన బాడీకి సొంతంగా రిపేర్ చేసుకునే గుణం అనేది రావడం జరుగుతుంది. అంతేనమాట. ఏ జబ్బు కూడా మందు కాదు ఇది. అన్ని రకాల జబ్బులు బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా ఉంటే మన బాడీ సొంతంగా రిపేర్ చేసుకుంటది అనమాట. అది ఈ ప్రోడక్ట్ మీద పడుకోవడం ద్వారా జరుగుతుంది అనమాట. అందువల్ల ఇవాళ మా అమ్మకు నిద్ర ప్రాబ్లం టోటల్ గా నయమైపోయింది. నా భార్యకు మైగ్రేన్ నయమైపోయింది. చాలా మందికి కొన్ని వందల ప్రాబ్లమ్స్ నయమైపోయినాయి అని చెప్పొచ్చు అనమాట. ఈవెన్ 5-10 సంవత్సరాలుగా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా, అది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, ఇట్లా ఏ ప్రాబ్లం అయినా సరే, పెరాలిసిస్ తోనే ఉన్న వాళ్ళు కూడా, బెడ్ మీద లేవకుండా పడుకొని ఉన్న వాళ్ళు కూడా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ మీద పడుకున్న తర్వాత లేచి తిరుగుతున్నారంటే రియల్ గా ఈ ప్రోడక్ట్ లో దమ్ము అని చెప్పొచ్చు అనమాట. ఒక దమ్మున్న ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ జబ్బుకు మందు కాదు, నేచురల్ గా మన బాడీని హీలింగ్ మెకానిజం వైపు తీసుకెళ్తుంది ప్రోడక్ట్. అలాగే రెండో ప్రొడక్ట్ అనమాట. మొత్తంగా 3 ప్రొడక్ట్లు ఉంటాయి మనకు మెయిన్ గా ఇక్కడ. ఒకటి అయిపోయింది. ఇప్పుడు మనం బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్ గురించి మాట్లాడినాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఎనర్జీ ప్యాడ్. బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ అనమాట. మనం తాగే వాటర్ బాటిల్ కి ఈ విధంగా దీన్ని కట్టి పెట్టుకోవాలి. ఇక్కడ ఇమేజ్ లో కనబడుతుంది చూడండి మీకు. మరి దీని గురించి చెప్పే కంటే ముందు కొన్ని విషయాలు మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అదేంటి అంటే, ఒకప్పుడు మనం ఎట్లాంటి నీళ్లు తాగేవాళ్ళం, పాత రోజుల్లో మనం ఎలాంటి నీళ్లు తాగేవాళ్ళం అనేది మీరు ఒకసారి ఇక్కడ ఇమేజ్ చూస్తే లేదంటే మీకు గుర్తొస్తూ ఉంటది అనమాట. ఏ విధంగా నీళ్లు ఉండేటువంటి, బావిలో నీళ్లు తాగేవాళ్ళు, చెరువుల్లో నీళ్లు తాగేవాళ్ళు, కాలువలు, కుంటలు, నదులు, ఈ విధంగా బోరింగులు కొట్టుకొని తాగేవాళ్ళు. చేదుడు బావులు, ఊట బావులు ఎక్కువగా ఉండేటివి. ఈ విధమైన నీళ్లు ఏంటంటే మట్టిలో నుంచి ఫ్రెష్ గా తీసిన వాటర్. ఇదంతా కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న వాటర్, అన్ని రకాల మినరల్స్ ఉన్న వాటర్. ఎప్పుడైతే మ్యాగ్నటైజ్ వాటర్ మనిషి తాగుతాడో బాడీ లోపల జీవక్రియలు అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. ఈ నీళ్ళు తాగినప్పుడు ఏం జరిగేది మనకు మెయిన్ గా అంటే, బాడీ డీటాక్సిఫికేషన్ అనేది పర్ఫెక్ట్ గా జరిగేది. డీటాక్సిఫై అయ్యేది. డీటాక్సిఫై అవ్వడం అంటే చెడు అంతా కూడా బయటికి ఎఫెక్టివ్ గా వెళ్ళేది. యూరిన్ ప్రాబ్లం ఉండేది కాదు, మోషన్ ప్రాబ్లం ఉండేది కాదు, గ్యాస్ ప్రాబ్లం ఉండేది కాదు, తిన్నది సక్రమంగా డైజెషన్ అయ్యేది అనమాట ఆ టైంలో. అందువల్లనే మన పెద్దలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, తాత ముత్తాత టైంలో ఎవరికి కూడా పొట్టలు అనేవి లేవు. చాలా బక్కగా ఉండేవాళ్ళు అనమాట, చాలా ఎనర్జీగా ఉండేవాళ్ళు అనమాట, చాలా హెల్దీగా ఉండేవాళ్ళు. తిన్నది ఎందుకంటే సక్రమంగా డైజెషన్ అయ్యి
మోషన్ సాఫ్ట్ గా జరిగిందంటే చాలా హెల్దీ ఉంటది అనమాట బాడీ. ఎప్పుడు కూడా కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వు, బరువు అనేది పెరగరు ఎవరు కూడా. సో మరి ఈ రోజు ఎలాంటి నీళ్ళు తాగుతున్నాం చూడండి. ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఈ రోజుల్లో తాగే నీళ్ళు ఏంది, టోటల్ గా ప్లాస్టిక్ వాటర్, కెమికల్ వాటర్, ఆర్ఓ వాటర్. సో ఎప్పుడైతే ఈ నీళ్లు తాగడం స్టార్ట్ అయిందో మనిషి యొక్క ఎముకల అరుగుదల కూడా స్టార్ట్ అయిందని చెప్తారనమాట. మోకాల అరుగుదల ఇవాళ మనుషులకు అందరికి కూడా చిన్న చిన్న ఏజ్ లో మోకాలు అరిగిపోతున్నాయి. మనకు మోకాళ్ళ గురించి యాక్చువల్ గా చెప్పాలంటే యాజ్ పర్ సైన్స్ ప్రకారం 300 సంవత్సరాలు పనిచేస్తాయంట ఒక మనిషి యొక్క మోకాలు. కానీ ఇవాళ 30 ఏళ్ళకే ప్రాబ్లమ్స్ అనమాట అందరికి. మోకాల అరుగుదల అంటారు, మోకాల నొప్పులు అంటారు, కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు అన్నట్టుగా ఉంది చాలా మంది పరిస్థితి. సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలి మరి అంటే మనం తాగే నీళ్ళ బాటిల్కి ఈ విధంగా కట్టుకోవాలి. ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ అన్నమాట. 800 ఫీట్ల నుంచి తీసిన మ్యాగ్నెట్స్ తో తయారు చేస్తారనమాట ఈ ప్యాడ్ ని. జస్ట్ మనం తాగే వాటర్ బాటిల్ కట్టుకుంటే సింపుల్ గా చెప్పాలంటే బావిలో తీసినటువంటి నీళ్ళలాగా ఒక రూపాంతరం చెందుతుందని చెప్పొచ్చు అనమాట.